రూ. 1,00,000 జీతం ఇచ్చినప్పుడు కూడా కలగని ఆనందం, మేము పాఠం చెప్పి వెళ్ళిపోతుంటే పిల్లల మొహంలో మాకు ఈ పాఠం అర్థమైంది అని ఆనందం కనపడినప్పుడు మాకు ఆనందం కలిగింది. ఖచ్చితంగా మీరు చేస్తున్న ఏ వృత్తి అనేది, మీలో వైద్యులు ఉండొచ్చు, న్యాయవాదులు ఉండొచ్చు, రకరకాల వృత్తుల వాళ్ళు ఉండొచ్చు. వైద్యంలో ఉండేవారు ఒక్కసారి ఆలోచించండి. ఏదో వసూలు చేస్తాం, మనం పరీక్షలు చేస్తాం, పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టాం, డబ్బు వసూలు చేయక తప్పదు కదా, చేస్తాం. కానీ ఆ శస్త్రచికిత్స జరిగిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో వారం రోజులకో తిరిగి ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చి లేదా మనం కనపడితే, అయ్యా నువ్వు డాక్టరు కాదయ్యా, దేవుడు అయ్యా, నాకు ప్రాణం పోసేవయ్యా అన్నప్పుడు కలిగిన ఆనందం డాక్టర్ ఎవరికైనా కోట్లు సంపాదించినప్పుడు కలిగిందా? ఒక్కసారి ఎంత ఉత్సాహం వస్తుందండి ఆ వైద్యుడికి. ఇంకా గట్టిగా చేద్దాం, ఇంకా గట్టిగా చేద్దాం, కాస్త పేదవాళ్ళకి తక్కువగా చేద్దాం, ఉన్నవాడి దగ్గర పుచ్చుకుందాం పోనీను, ఎందుకంటే ఈ ఆనందం కావాలి కదా నాకు. శాశ్వతమైన ఆనందం హృదయానికి అందాలి అంటే త్యాగంలో అందుతుంది తప్ప భోగంలో అందదండి.